నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన గిరిజన రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టిన షాప్ యాజమానిపై చర్యలు తీసుకుని పంట నష్టపరిహారం అందించాలంటూ రాస్తారోకో చేపట్టారు. సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. షాప్ యాజమానిపై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని రైతుల డిమాండ్. ఈ సందర్భంగా బాధిత రైతు బూక్య రామ్దాస్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ అగ్రి మాల్ షాప్లో ఆర్ఎన్ఆర్ నకిలీ వరి విత్తనాలను 10 మంది గిరిజన రైతులు కొనుగోలు చేసి 30 ఎకరాలలో సాగు చేశామన్నారు. ప్రస్తుతం 30 ఎకరాలలో సాగు చేసిన 50 రోజులకే పంట కంకులు వేసిందని, 120 రోజులకు కంకులు రావాలని, పంట చేతికి అందివచ్చే సమయానికి ముందు కంకులు వచ్చిన పంట నేలరాలిపోతుందని బాధిత రైతు ఆరోపించారు. దీంతో పంట పెట్టుబడులతో ఎకరానికి 50,000 రూపాయలు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యాజమాని నకిలీ విత్తనాల విషయం తెలియచేయగా, నీకు దిక్కున్నోడికి చెప్పుకో, నువ్వు నన్ను ఏం చేయలేవని దురుసుగా సమాధానమిచ్చారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకుని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాలు ఇచ్చిరాని ఇట్లా కొట్టాలి, ఇట్లా కొడితే జనాలు వస్తారు, షాప్ పేరు వస్తారు. మాకేం కాదు, పొలిసైనా పోయినా ఏం కాదని ఫోటో దిగొద్దా అయిపోయా. ఇత్తనాల కొరకు చంద్రయ్య షేటు దగ్గర ఒడ్లు కొనపోయినాం. ఒక ప్యాకెట్ 20 కిలోలు చంచి తీసుకెళ్ళి నారు పోసినాం. 25 రోజులనే పొలం నాటేసినాం. 25 రోజుల తర్వాత మళ్ళీ పొలం నాటేసిన తర్వాత ఇప్పటికి 30 రోజులు అయింది, నెల అయింది. మొత్తం 55 రోజులు మేము పొలం నాటుపెట్టి నారు పోసి నాటు వేసి 55 రోజులు అవుతుంది. ఇంతనే ఈ పొలం గంటకు ముందే వరి మొత్తం ఇంత అంది, ఇంత చిన్న ఎన్నుదిస్తుంది. మేము ఎకరానికి దున్నుడు కానీ, కూలీ కానీ, బాల పనులు కానీ, ఇవన్నీ కూలు మొత్తం పెట్టుబడి మొత్తం ఎకరానికి 60-70 వేలు పెట్టుబడి అవుతుంది. ఇవాళ ఈ పంట అట్లా పోతుంది. మాకు నష్టపరిహారం నకిలీ ఇత్తనం గురించి మాకు నష్టపరిహారం కట్టి ఇవ్వాలి. ఈ కంపెనీ వాళ్ళు ఈ షర్టు మాకు కట్టి ఇవ్వాలని